తెలంగాణలో దళిత బంధుకు ఎంపికై డబ్బులు జమ కాని బాధితులు ప్రజావాణిలో భాగంగా ప్రజాభవన్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రజాభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. దాదాపు 500 మంది లబ్ధిదారులు తమకు న్యాయం చేయాలి అని ప్రజాభవన్ వద్ద ధర్నాకు దిగారు. దళిత బంధు నిధుల విడుదల జాప్యంపై లబ్ధిదారులు పోరుబాట పట్టారు. రెండో విడత దళిత బంధుకు ఎంపికైన వారి ఖాతాల్లో డబ్బులు వెంటనే జమ చేయాలి అని డిమాండ్ చేశారు. ప్రజావాణిలో భాగంగా హైదరాబాద్లోని ప్రజాభవన్ కు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. ఈ సందర్భంగా దాదాపు 500 మంది లబ్ధిదారులు పంజాగుట్ట నుంచి ప్రజాభవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజాభవన్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారును లబ్ధిదారులు హెచ్చరించారు. దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలి అని, లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తాము అని హెచ్చరించారు. ఇదే సమయంలో దళితులపై ముఖ్యమంత్రి రేవంత్ వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా దళితులు స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. తొలి విడతలో 38,323 దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున బీఆర్ఎస్ సర్కార్ 4,441.8 కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది అక్టోబర్ 2న రెండో విడత కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ప్రారంభించింది. రెండో విడత దళిత బంధు కోసం 2023-24 బడ్జెట్ లో గత ప్రభుత్వం 17,700 కోట్లు కేటాయించింది. హుజూరాబాద్ మినహా రాష్ట్రంలోని 118 నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గంలో 1100 కుటుంబాలను ఎంపిక చేసి మొత్తంగా 1.30 లక్షల కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అర్హులను కూడా ఎంపిక చేసింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో లబ్ధిదారులకు నిధుల పంపిణీ నిలిచిపోయింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడంతో దళిత బంధు పథకం నిలిచిపోయింది. దీంతో బాధితులు గత 8 నెలలుగా మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయితే ప్రభుత్వం కరుణించడం లేదు అని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.